హాయ్ అండి, రోజైతే నేను గులాబ్ జామ్ తయారు చేస్తాను. దానికైతే ముందుగా మనం గిన్నె తీసుకొని గులాబ్ జామ్ మిక్స్ని అందులో వేసేసుకోవాలి. పాలు తీసుకొని పాలు వేసుకుంటూ ఇలా వేళ్లతో కలుపుకోవాలి. ఇలా ముద్దలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో 1/2 లీటర్ వాటర్ వేసుకొని 2 యాలక్కాయలు వేసుకొని మరిగించుకోవాలి ఈ వాటర్ని. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం పిండి కలిపాం కదా, దాన్ని చిన్న చిన్న బౌల్స్ లాగా తీసుకొని ఇలాగా బౌల్స్ అనేవి చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ మరిగింది కదా, దీంట్లో అయితే పంచదార సరిపడా పాకానికి సరిపడా పంచదార వేసేసుకొని మరగనివ్వాలన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ బాల్స్ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పంచదార పాకం రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఈ గులాబ్ జామ్ని దాంట్లో